చిన్నప్పుడు జీవితాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సైకిల్ మీద సరదాకి అలా ఏరియాలు తిరిగి వస్తుంటే ఏమనంటే ఊకేనే తిరగడానికి వెళ్ళాం, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాం. ఇప్పుడు బండి వేసుకొని ఒక తాన్లకి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా పని కానీ చిన్న ఉన్నప్పుడు జీవితం మర్చిపోవడం. ఇప్పుడు గడ్డం వచ్చింది, మీసం వచ్చింది. ఒకప్పుడు కులం అంటే తెలియదు, మతం అంటే తెలియదు. నాకు కులం వచ్చేసి 10వ క్లాస్లో తెలిసింది. అక్కడ అవసరం కాబట్టి రాజ్యాంగంలో ఉంది కులం. గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఈ కులం అనేది పెట్టారు కాబట్టి అప్పుడు గుర్తుకొచ్చింది. చిన్న ఉన్నప్పుడు ఆస్తులు అంటే తెలియదు. ఇప్పుడు చూస్తే ఆస్తుల కోసం అందరూ ఉన్నారు. ఇక ఆస్తి నాదే అని. డబ్బు విలువ తెలుసు. చిన్న ఉన్నప్పుడు ఏదో ₹2 ₹10 ఇస్తే అది కొనుక్కున్నామా, ఇది కొనుక్కున్నామా అని అనుకుంటుంటిమి. టీవీలో అవి ఇవి చూస్తుంటిమి. సరదాగా బయటికెళ్ళి క్రికెట్ గ్రౌండ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు చూస్తే ఫోన్, పిల్లలు ఫోనే, పెద్దలు ఫోనే. చిన్నప్పుడు జీవితం అలా ఉండేది. గేమ్స్ ఆడేది, పోటీ పడేది. ఇప్పుడు మీసాలు గడ్డాలు వచ్చాయి. మనకు ఒకప్పుడు ఏదో అమ్మాయి మాట్లాడాం అని అనుకుంటాం. ఇప్పుడు ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా అమ్మాయితో మాట్లాడాలంటే ఆలోచిస్తారు. కొందరు ఉన్నారు ఎలా పడితే అలా మాట్లాడతారు. నేను అలా కాదు. నాలాగా చాలామంది ఉన్నారు అమ్మాయిలకి దూరంగా. చిన్నప్పుడు ఏదో అది ఇది మాట్లాడుతుంటే అది కూడా ఇప్పుడు లేదు. అలా అయిపోయింది. అప్పుడు కోపాలు, కొట్లాటలు లేకుండే. వయసు పెరిగే కొద్దీ కొట్లాటలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. చిన్న ఉన్నప్పుడు ఏదో మామూలుగా తిట్టుకునేది, కొద్దిగా పెద్దగా కొద్ది కొట్టుకోవడం ఇట్లా స్టార్ట్ అయ్యింది. ఒకరిని పడక ఒకరు నన్ను అన్నాడని, నన్ను తిట్టాడని, గబ్బు మాటలు మాట్లాడాడని ఇట్లా ఉండేది. వయసు పెరిగే కొద్దీ అన్నీ గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు పేరెంట్స్ ఏదైనా కొట్టినా తిట్టినా ఊక ఉండేది. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత నన్ను ఎందుకు కొడతావు, ఎందుకు తిడతావు అనేటట్టుగా అవుతున్నాం. బాధ అనేది పెరిగింది. చిన్నప్పుడు సరదాకి అలా తిరిగి వస్తుంటిమి. ఇప్పుడు తిరగడానికి లేదు. పని అనేది చూసుకుంటున్నాం. నేనైతే పని అనేది చూస్తున్నాను. కొద్దిగా బయటికి వెళ్ళడానికి కూడా నాకు వీలు కావట్లేదు. చిన్నప్పుడు ఎక్కడైనా జాతరకి వెళ్ళినప్పుడు ఆ వస్తువు ఏరోప్లేన్ కావాలి, కారు కావాలి, పొక్లేన్ కావాలి అని, క్రికెట్ ఆడాలి, బ్యాట్ కొనాలి అని ఏదో ఒకటి ఉండేది. ఇప్పుడు చూస్తే నాకైతే ఏమి కొనాలన్నా ఒక ఆలోచన, డబ్బు లేదే నా కాడ, సంపాదలేకపోతున్నా అనే బాధ అనేది ఉంది. సంపాదిస్తాను ఫ్యూచర్లో, కానీ ఇప్పుడు అలాంటి కళలు అంటారు డ్రీమ్స్. చిన్నప్పుడు నాకు డ్రీమ్ ఏముండే, ఏం లేకుండే, ఏమైదామని కూడా పెద్ద అయినాక తెలియదు. అలాంటి పొజిషన్లో ఉన్నాను. ఇలా వెళ్తే ఇది వస్తుంది, ఇది కావచ్చు అని చెప్పినా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను అంత సరిగా చదవకుండి అది ఇది రాసేటప్పుడు నాకు ఇబ్బందిగా అవుతుండే. నేను ఒక డ్రీమ్స్ అని చెప్పుకోవచ్చు. నేను ఎక్కువగా చిన్నప్పుడు చూస్తే మూవీస్ ఎక్కువగా చూసేటోడిని, కార్టూన్స్, గేమ్స్. ఒకరు ఏదైనా గేమ్ ఆడితే మనం ఆడాలి గేమ్. క్రికెట్ అతని ఒక 6-4 కొట్టాడు, మనం ఒక 2 6లు, ఒక 4 కొట్టాలి అని ఇట్లా పోటీ పడుతుంటే ఇప్పుడు పోటీ పడడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరొకరికి ఒక్కొక్క వచ్చింది అని చెప్పుకోవచ్చు. కొందరు బాగా చదివితే, కొందరు గేమ్స్ బాగా ఆడేటోళ్ళు. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు వీడియోలు అనేటివి తీస్తున్నాను. నాలాగా చాలామంది తక్కువ ఉన్నారు. చిన్న ఉన్నప్పుడు అయితే ఒకరికి వచ్చేది, అది వాళ్ళు కూడా నేర్పించేది. ఇప్పుడు
పెద్దగా అయిన తర్వాత అది ఒక సీక్రెట్గా పెట్టుకున్నారు. తెలిసినా కూడా చెప్పరు. మనకు మొండితనం కూడా తగ్గిపోతుంది. నేనైతే మొండితనంతోనే ఉన్నాను, నేర్చుకోవాలి అని. కొన్ని విషయాలు నాకు రానేటివి వదిలేస్తాను నేను. ఇలా ఉంది చిన్న ఉన్నప్పుడు ఒక ప్రపంచం, ఇప్పుడు ఒక ప్రపంచం. పెద్దగా అయినాక ఇవన్నీ మార్పులు వచ్చాయి. మళ్ళీ ఒక చిన్న ఉన్నప్పుడు జీవితానికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. చిన్న ఉన్నప్పుడు జీవితంలో చాలా వరకు కలలు కనేవాళ్ళు. నేను కూడా అలానే కలలు కన్నా, అది ఇది అని. చిన్న ఉన్నప్పుడు ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నా, క్రికెట్ ప్లేయర్ కాలేదు. తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకున్నా, ఇప్పుడు రావడానికి ప్రయత్నిస్తున్నా. ఇలా చాలా ఉన్నాయి. మూవీస్ తీద్దామని, మూవీస్ కూడా తీయబోతున్నా. ఇప్పుడు టైం పడుతుంది, కొద్దిగా పైసలు అనేటివి వస్తే తప్పకుండా ఒక మంచి మూవీ కూడా తీస్తాను.